ఆరెంజ్కి వచ్చాను నేను ఇవాళ. ఆరెంజ్ లాంగ్ వీకెండ్ టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. 4 hours డ్రైవ్ పట్టింది సిడ్నీ నుంచి మనకి. నాకు ఇక్కడ ప్రెజెంట్గా ఉంది. ఇవాళ పబ్లిక్ హాలిడే కాబట్టి ఇవాళ జనరల్గా ఆన్జాక్ డే, అంత హడావుడు లేదు, మొత్తం అన్నీ క్లోజ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఫుడ్కి వాటికి రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూడాలి. మన వెనకాల ఆరెంజ్ సెంట్రల్ ఈ స్క్వేర్ ఉంది మన దగ్గర. ఆరెంజ్ సెంట్రల్ స్క్వేర్ నాకు తెలిసి అది చిన్న షాపింగ్ స్ట్రిప్ అనుకుంటా. ఆ షాపింగ్ స్ట్రిప్లో మనకి అన్నీ ఉండేది, కానీ వాళ్ళ క్లోజ్లో ఉంది ప్రస్తుతానికి. ఆస్ట్రేలియా పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇది పోస్ట్ ఆఫీస్ ఆస్ట్రేలియా వాళ్ళకి. ఇక్కడ ఆస్ట్రేలియా పోస్ట్ లోగో అది. ఇవన్నీ ఇదంతా సిటీ సెంటర్. ఇదంతా వీక్ డేస్ మంచి హసల్ అండ్ బస్సులుగా ఉంటుంది. ఇదంతా మంచి ఏరియా. షాపింగ్ స్ట్రిప్స్, రెస్టారెంట్లు, ఎవరికాళ్ళు పనిచేసేవాళ్ళు, కౌన్సిల్స్ అన్నీ ఉంటాయి. బాగుంది ప్లేస్, అంతా బాగుంది. ఇదిగోండి ఆరెంజ్లో మనం ఇక్కడ వెల్లింగ్టన్ ఇన్ అంటే ఇక్కడ ఈ హోటల్ ఎప్పుడో 1850s ఓపెన్ చేశారు ఇది. దాని తర్వాత ఏమో 1881లో రాయల్ హోటల్ లాగా రీనేమ్ చేశారంట. అదే హోటల్, రాయల్ హోటల్ నాకు తెలిసి. అప్పట్లో ఏరియా ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్నమాట. చూడండి, కామ్గా ఉంది, ప్రెజెంట్గా ఉంటుంది. ఇక్కడ హడావుడు ఉండదు, సిటీ హసల్ అండ్ బస్సులు ఉండదు. ఇక్కడే మనకి ఆన్జాక్ మెమోరియల్ కూడా ఉంది. వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిన మనుషులందరికీ ఇక్కడ మెమోరియల్ పెట్టారు. ఇవాళే పొద్దున్న October 25th ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈవెంట్. బాగుంది. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి వెళ్ళి ఆరెంజ్ అంతా. కుక్ పార్క్ ఇది. ఉన్నప్పుడు ఎంత పైకి ఇలా ఏరియాలన్నీ నీట్గా పెట్టుకుంటారు, చాలా బాగుంది. ఈ పెనకిల్ లుకౌట్కి వెళ్తున్నాము. ఇవన్నీ బాగా నడవాలి, కొంచెం 30 minutes రిటర్న్ అంట. ఎన్ని మెట్లు ఎక్కుంటే వెళ్ళాలి, స్లోగా ఎక్కడమే. ఈ పరిసరాలు చూడండి, మొత్తం కొన్ని చెట్లు పడిపోయినాయి. అంత ఎక్కువగా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ, కానీ పర్లా బాగానే ఉంది. ఇదంతా ఎక్కుతుంటే, మెట్లు ఎక్కుతుంటే మంచి ఎక్సర్సైజ్ నిజం చెప్పాలంటే. నచ్చింది. వెనకలను చూడండి, ఎక్కాక సన్సెట్ అవుతుంది. అదిరింది సన్సెట్ ఇక్కడ. బాగుంది. ఇక్కడి నుంచి అయితే ప్రస్తుతానికి బాగుంది. అటు వెళ్దాం ఇంకా పైకి. బాగుంది. ఎన్ని ఎక్కుంటూ వస్తే మనకి సన్సెట్ అద్దరింది వ్యూ. మనకి సన్సెట్ అవుతుంది ఇక్కడ, చాలా బాగుంది. సన్ కిందకి వెళ్తుంది చూడండి, చాలా బాగుంది లొకేషన్ ఇది. మొత్తం అంతా పానోరామిక్ వ్యూస్ ఇవన్నీ. మొత్తం అంతా అటుపక్క వైనరీస్, అది వైనరీ, అన్నీ బాగున్నాయి మనకి. చూడండి, సన్సెట్ అక్కడ, ఆరెంజ్ స్కైస్ బాగున్నాయి. ఆరెంజ్కి ఆరెంజ్ సరిపోయింది, ఆరెంజ్. ఇక్కడ మనం పెనకల్ లుక్అవుట్ ఇది చూడండి, మొత్తం ఎంత వ్యూ అదిరిపోయింది. సన్సెట్ అవుతుంది అటుపక్క అన్ని వైనరీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. జనాలు కూడా ఇక్కడే ఉన్నారు. చాలా బాగుంది లొకేషన్ కూడా, పానోరామిక్ వ్యూస్ ఇవన్నీ. నైట్ టైం చూడండి, ఇది ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ అయిపోయింది. చాలా బాగుంది ప్రెజెంట్గా లొకేషన్. వ్యూస్ మాత్రం చాలా వర్త్ ఇట్ ఇక్కడికి రావడానికి. నైట్ టైం బాగుంది ఇక్కడ. ఇవాళ తారీఖు వచ్చేసి 26. నిన్న చాలా మటుకు మనకి స్టోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి ఇక్కడ. సరే పొద్దున్నే లేచాము, ఇక్కడ మూలాంగ్ అనే ఏరియాకి వచ్చాను. ఫస్ట్ 25వ తారీఖు నేను మధ్యాహ్నం
సిడ్నీ నుంచి స్టార్ట్ అయితే ఆరెంజ్కి వచ్చాను. 4 o'clock అయిపోయింది ఆల్మోస్ట్ నాకు. 4 o'clock నుంచి అటు ఇటు తిరిగి లుక్అవుట్స్ చూసి ఇండియన్ రెస్టారెంట్లో తినేసి మళ్ళీ అక్కడి నుంచి అకామిడేషన్కి ఇక్కడికి వచ్చాను. మూలం 20 minutes అయితే నైట్ స్టే ఉన్నాం. పొద్దున్న అయింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఇంకా కొన్ని వైనరీస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ. ఇక్కడైతే కొంచెంసేపు ఊరినే అసలు ఎలా ఉంది ఈ ఏరియా చూద్దామని ప్లాన్ వేసా. ఇది ఇక్కడ యాంజాక్ మెమోరియల్. ఇక్కడ అందరూ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మెమోరియల్ పెట్టారు. అన్నీ ఇక్కడ 4x4 కార్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటా, బాగా తిరుగుతున్నాయి 4x4 కార్లు. కానీ పిక్చర్ స్క్వేర్గానే ఉంది, కానీ జనాలు ఎవరు లేరు. వీకెండ్స్ ఓన్లీ లోకల్స్ ఉన్నారు, టూరిస్టులు ఎక్కువ కనపట్ల నాకైతే. చూసారా ఎలా ఉందో 4x4 కారు. ఆస్ట్రేలియాలో ఏంటంటే సిటీ దాటి రీజనల్ ఏరియాకి వస్తుందంటే చాలామంది ఇలాంటి పెద్ద పెద్ద కార్లు వాడుతూ ఉంటారు. ఎందుకంటే నార్మల్ రోడ్ల కన్నా స్టోన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, వాటిని దాటాలంటే ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు పెద్ద పెద్ద కార్లు. చాలామందికి అవసరం అవన్నీ. ఎందుకంటే నార్మల్గా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే జాబులు కాదు వాళ్ళు చేసేవి రీజనల్ ఏరియాలో. అది పాయింట్. పదండి మనం ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఒక్కటే స్ట్రిప్. ఆస్ట్రేలియాలో టెంప్లెట్ అది. సిటీ తర్వాత ఇలా ఏరియాలు ఉంటాయి, కొన్ని ఏరియాలు రీజనల్ ఏరియాస్ అంటారు వాటిని. ఆ రీజనల్ ఏరియాస్లో చాలామందికి ఒక స్ట్రిప్ ఉంటుంది. ఒక రోడ్డు ఉంటుంది, దాంట్లోనే స్టోర్లు, క్యాఫేస్ ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి, కౌన్సిల్ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, కౌన్సిల్ సర్వీసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడే. అలా ఒక స్ట్రిప్ ఉంటుంది ప్రతి సబబ్కి, అలా ప్రతి రీజనల్ ఏరియాకి. అలా ఈ రీజనల్ ఏరియాలో ఒక స్ట్రిప్ ఉంది ఇక్కడ. కొన్నిటికి కొంచెం పెద్ద స్ట్రిప్స్ ఉంటాయి, ఎక్కువ షాపింగ్ సెంటర్స్ ఉంటాయి, డిమాండ్ ఎక్కువ మంది నివసిస్తుంటే ఎక్కువ ఉంటాయి. ఈ ఏరియా మూలాంగ్ అంట దీన్ని. ఈ ఏరియాలో చాలామంది నివసించట్లేదు అనుకుంటా, ఉన్నారు కానీ ఎక్కువ మంది లేరు. మొత్తం అంతా ప్రశాంతంగా ఉంది ఈ లైఫ్ స్టైల్ గడపాలంటే. రండి చూద్దాం. చూడండి, ఇది స్ట్రిప్ అంటే. ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అది మన కారు. అలా స్ట్రిప్ అంటే ఇది. అది అక్కడ అన్ని అటుపక్క ఇటుపక్క మనకి బిజినెస్ నడుస్తూ ఉంటుంది, సిబిడి లాగా చిన్నది. ఎవరు కాదు వాళ్ళది. బాగుంది, చిన్న లొకేషన్కి. ఇదిగోండి, ఇది మెయిన్ స్ట్రిప్. బాగానే ఉంది. ఇటు పక్క ఏమో టెలిగ్రాఫ్ హోటల్ అంట, బాగా ఓల్డ్ హోటల్లో ఉంది ఇది. ఇటు పక్క పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇటు పక్క ఏమో పోలీస్ స్టేషన్ ఉంది, మూలం పోలీస్ స్టేషన్ ఉంది. ఇంకా ఇది 360 degrees వ్యూ. ఆర్ఎస్ఎల్ ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి, బాగానే ఉంది. కాకపోతే చాలా కామ్ అండ్ ప్లెజెంట్గా ఉంది. వీకెండ్ ఇవాళ అయినా, సండే అయినా జనాలు ఎక్కువ మంది లేరు. మండే కూడా మాకు పబ్లిక్ హాలిడే ఉంది ఇక్కడ సిడ్నీలో, న్యూ సౌత్ వేల్స్లో. బాగానే ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఆల్రైట్, యాపిల్స్, ప్లమ్స్ని బకెట్లో పికప్ చేద్దాం రండి. ఈ ఆరెంజ్ ఫ్లాగ్ ఉన్న చెట్ల దగ్గర నుంచి మనం ఎన్నైనా కోసుకోవచ్చు అంట చెప్పారు ఇప్పుడే. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇదంతా లొకేషన్. మన ఇష్టం వచ్చినట్టు పికప్ చేసుకోవడమే, కాకపోతే మంచి ఏవి చెడేవి తెలుసుకోవాలన్నమాట. అలా పెద్ద ఫామ్ ఉంది. ఒక పావు గంటలో లోపలికి వెళ్ళి కోసుకుని తీసుకుని వెళ్దాం. ఆల్రెడీ ఈ చెట్ల మీద నుంచి అన్నీ కోసారు. చూడండి ఎలా కోస్తున్నారు అటు పక్క. $5 ఎంట్రీ. $5 ఏమో బకెట్ ఇస్తారు. ఒకళ్ళు $5. మనకి ఇష్టం వచ్చినట్టు కోసుకోవడమే. కాకపోతే మొత్తం అన్నీ లోపల తీసుకెళ్ళాక కిలో $5, మళ్ళీ $5. అలా ఎన్ని కిలోలు తీసుకుంటే అన్ని కిలోలు $5. అదన్నమాట. ఈ బకెట్లో ఎన్ని కిలోలు వస్తాయో గమనించాలని నేను కనుక్కోవాల్సిందే. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ ముందువన్నీ ముగిచ్చేసారు. చూడండి, ఒక్కటి కూడా మిగలదు దీనికి. ఇది ఏ చెట్టో కూడా నాకు తెలియదు. ప్లమ్మో యాపిల్, చూద్దాం ఎలా ఉంటుందో కదా. ఇటు పక్క ప్లమ్స్ అంట, కోసుకుందాం పదండి. వాళ్ళు ఏమైనా మిగిలినయో లేవో చూద్దాం. మిగిలినయో లేవో, మిగులుతాయి అంటారా? పదండి చూద్దాం. ప్లమ్స్ అన్నారు ఇటు పక్క, ఏం కనపట్ల. ప్లమ్ చెట్టు ఎలా ఉంటుంది ఎప్పుడు చూడలేదు. ఇదంతా పెద్ద ల్యాండ్ ఇది బాబోయ్. కొంతమందిని అయితే చూశాను అటు నుంచి రావటం. ఇంకొంచెం ముందుకెళ్తే ప్లమ్స్ దొరుకుతాయేమో చూద్దాం. ఇదిగోండి ఏదో ఉంది ఇక్కడ. ఇది యాపిల్స్ అనుకుంటా, టచ్ చేయకూడదు. ఫ్లాగ్ లేదుగా.
చూడండి భలే ఉన్నాయి ఇవి. నైస్, భలే ఉందిగా చెట్టు. చూడండి భలే ఉన్నాయి ఇదంతా. చూడండి ఇక్కడ యాపిల్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి భలే ఉన్నాయి యాపిల్స్ అన్నీ. భలే ఉంది యాపిల్ అంతా. ఇవన్నీ యాపిల్సే ఇటు పక్క అంతా. మళ్ళీ అటుపక్క కూడా. కాకపోతే ఇక్కడ మనకి ఫ్లాగ్ లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి టచ్ చేయకూడదు ఇవి. నాకు తెలిసి అటు వెళ్ళాలి మనం. చూడండి కొన్ని అయితే కుళ్ళిపోయినాయి. మరి ఇవన్నీ ఎలా సేల్ చేస్తారో తెలియదు మనకి. కోల్స్, వూల్వర్త్స్లో, ఐజీఏలో, అదర్ స్టోర్స్లో. చూడండి ఎన్ని యాపిల్ కాయలు పడిపోయినాయి ఇలా. మరి ఎన్ని చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అనుకుంటా ఈ పండించే వాళ్ళందరూ. అంటే కింద పడిపోయినాయి బాగుంటే అవి తీసుకుని చేస్తారు, కానీ సెల్ చేస్తారు. కానీ ఇవన్నీ చూడండి చాలా పడిపోయినాయి ఇక్కడంతా. ఇది ప్లమ్ చెట్టు అంట. ఇక్కడ ఫ్లాగ్ ఉంది, కోసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం లేవు ప్లమ్స్ ప్రస్తుతానికి. అన్నీ కింద పడిపోయాయి. కొన్ని అన్నీ కింద పడినాయి. మరి ఎన్ని బాగుంటాయో మనకి తెలియదు, చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. కొన్ని అయితే నేను చూస్తున్నాను ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఈ చెట్టు బాగానే ఉంది, చూస్ చేసుకున్నా. ఎన్ని ప్లమ్స్ వస్తే చూద్దాం అవ్వాలండి. ఇక్కడ ఇది కొయ్యొచ్చో లేదు, పక్క ఫ్లాగ్ అయితే లేదు నాకు. కోసాను, కొయ్యటం వేయటం ఏదో బాగానే ఉంది. కానీ ఎన్ని గట్టిగా ఉన్నాయి కొన్ని, ఏంటో అర్థం కావట్లేదు. చూడండి కొన్ని పడిపోతున్నాయి కింద. అంటే కింద పడిన ఏరుతారనుకుంటా. జాగ్రత్తగా ఉండాలి కోసేటప్పుడు కూడా. చూడండి ఎన్ని వచ్చినాయి. బాగానే ఉంది. కొన్ని కొట్టేసినాయి, చెలుపు కొట్టేసినట్టు. ఇది పక్క కూడా బాగానే ఉంది. అయితే కొన్ని కొట్టేసినాయి. ఇది ఏది బెటరో చూస్తున్నా. మంచిగా ఉండేది ఇది బాగానే ఉంది. కానీ ఏదో బాగా స్ప్రే చేస్తారు అనుకుంటా, ఫర్టిలైజర్స్ అవన్నీ. బాగానే ఉంది. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి. నేనైతే ఎక్కువ తీసుకెళ్ళకూడదు అనుకుంటున్నా, చూడాలి. చూడండి చాలా ప్లమ్స్ అలా కింద పడిపోయి ఉన్నాయి. చాలామంది నాకు తెలిసి అవన్నీ రాలిపోతున్నాయో మరి ఏంటో, కొంతమంది తొక్కేస్తున్నారు కూడా. అవి చాలా రాలిపోతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ అలా చెట్టు మీద నుంచి. చాలా దూరం నడిచాను నేనైతే. అలా రాలిపోతూ ఉన్నాయి. కానీ మరి ఇవన్నీ ఏం చేస్తారో నాకు తెలియదు, అడగాలి వాళ్ళని. ఈ రాలిపోయినవన్నీ కోసుకుని మరి ఏం చేస్తారో, అన్నీ జ్యూస్ చేస్తారో మరి ఏం చేస్తారో మనకైతే తెలియదు, చూడాలి. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి, మనం కోద్దాం. ఏది మంచిగా ఉన్నాయో చూస్తాను, ఆగండి. నాకైతే ఇది బాగానే ఉంది. ఇది పక్క కాకపోతే కొంచెం మచ్చలు ఉన్నాయి. ఏంటో మరి నాకు తెలియదు. ఇది ఏం పర్లేదు, మచ్చలు ఉన్నా కూడా చాలా వాటికి కింద పడిపోయినాయి. అందరూ తొక్కేస్తున్నారు కూడా. కొన్ని బాగున్నాయి, కొన్ని మరి ఎలా పిక్ చేస్తారో మనకి తెలియదు వాళ్ళు. ఇదైతే కొంచెం బాగా మచ్చలు ఉన్నాయి దీనికి. కొన్ని బాగానే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ నాకు తెలిసి ఇదే అనుకుంటా సీజన్, బాగా పండే సీజన్. బాగానే ఉంది. కొన్ని అయితే నాకు నచ్చినాయి. చూడండి ఇటు పక్క ఇది కొంచెం బాగా పుచ్చింది అనుకుంటే ఏదో ఉంది దీనికి. ఇది అందుకనే చాలామంది పిక్ చేసుకోవట్లేదు ఇవేవి. ఇటు పక్క అర్థమవుతుంది నాకు ఈ ఫామ్కి ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో. చూడండి ఎక్కడ పడితే అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి, ఇక్కడ ఏదో పీకేశారు, మళ్ళీ కొట్టేశారు. మళ్ళీ ఇవన్నీ క్లీనప్ చేయాలి చాలామందిని. మరి $5 పర్ పర్సన్ ఉంది. మరి రోజుకి ఎంతమంది వస్తారో మనకు తెలియదు. వీకెండ్సే జనరల్గా బిజీగా ఉంటుంది. ఇది 4 hours డ్రైవ్ సిడ్నీ నుంచి. మరి ఎంతమంది వస్తారో అయితే ఎస్టిమేషన్ బట్టి రోజుకి ఒక 300-400 మంది వచ్చినా, 400 ఇంటూ $5 వేస్తే బాగానే ఉంది. కానీ అంత డబ్బులు, ఆ డబ్బులు దీనికి సరిపోతాయా అని చూస్తాను. ఎందుకంటే చాలా మెయింటెనెన్స్ ఉన్నట్టు ఉంది దీనికి. పైగా చాలా వేస్టేజ్ కనబడుతుంది నాకైతే. మరి ఆ వేస్టేజ్ ఏం చేస్తారనేది నాకు తెలుసుకోవాలని ఉంది, చూడాలి. నెక్స్ట్ మనం యాపిల్ దానికి వెళ్దాం పదండి. ఇదిగోండి ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవి రాయల్ గాలా టైప్ ఆఫ్ యాపిల్స్ అనుకుంటే. బాగుంది. రండి కొన్ని యాపిల్స్ కోద్దాం. ఇప్పటికే లేట్ అయింది. కోసి డబ్బాలు వేసుకుని. ఇది బరీ చిన్నగా ఉంది. అది మరి
కొంచెం ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఉన్నాయో లేవో తెలియదు, కానీ కొన్ని అయితే కోస్తాను. ఈ దీంట్లో పడేస్తాను ప్రస్తుతానికి. ఇది కొయ్యొచ్చో లేదో ఇక్కడ. కొన్ని యాపిల్స్ అలా జారిపోతున్నాయి చూడండి. వద్దాం రండి. బాగానే ఉన్నాయి యాపిల్ కాయలు. కోసినోడి కోసినన్ని. నైస్. ఇదిగోండి, ఇవి యాపిల్ కాయలు మనం కొన్నాం, కోసాక కొనాలి. ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తూ చూడాలి. అవేమో ప్లమ్స్ కొన్నాం. ఇవి వేరే వెరైటీ ఆఫ్ యాపిల్స్. ఇవి చూడండి మధ్యలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కొద్దాం కొన్ని. ఆగండి, ఒకటే. ఈ మోడల్ కూడా బాగానే ఉంటాయి. 2 3 బాగానే ఉంది. ఇవి అది కొంచెం చిన్నగా ఉంది, డిఫరెంట్. ఈ డిఫరెంట్ మోడల్. అదేమో ప్యూర్ రెడ్ కలర్లో ఉంటుంది, కాశ్మీర్ యాపిల్ లాగా ఉంటాయి ఇవి. ఇవేమో నార్మల్ యాపిల్స్. ఇవి పింక్ లేడీ యాపిల్స్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో యాపిల్ కాయలు. చూడండి ఎన్ని యాపిల్స్ వేస్ట్ అయిపోయినాయో, కింద పడి ఉన్నాయో చూడండి. అరే చాలా యాపిల్స్ పడిపోయినాయి కింద. ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారనేది నెక్స్ట్ తెలుసుకోవాలి. ఇది సెటప్. ఇక్కడ బోర్డెల్ విన్యార్డ్లో ఉన్నాను. లొకేషన్ అయితే చాలా పిక్చర్ స్క్వేర్గా ఉంది, అదిరిపోయింది నాకైతే. చూడండి లొకేషన్ ఎలా ఉందో, 360 degrees వ్యూ. కొన్ని జర్మనీ నుంచి గ్రేప్స్ కూడా వచ్చినాయండి. ఇక్కడ చెట్లు కూడా పెంచుతారంటే, ఇవి జర్మనీ చెట్లు, గ్రేప్స్ చెట్లు అవన్నీ. దాంతో వైన్ తయారు చేయడం అన్నీ చేస్తారంట. అక్కడ ఏదో కాలుతుంది అటుపక్క. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది, బెస్ట్ వ్యూస్ ఇవి. జనరల్గా ఏం చేస్తారంటే అందరూ ఇక్కడ వైన్ టేస్టింగ్ అంటారు వాటిని. కొన్ని లొకేషన్స్ ఏం చేస్తాయంటే వైన్, చీజ్ కూడా ఇస్తాయి. చీజ్, చిప్స్ అన్నీ ఇచ్చి వైన్ టేస్టింగ్ మెన్యూ అని చెప్పి పలు రకాల వైన్లు చిన్న చిన్న గ్లాసుల్లో పోసి అందరికి ఇస్తారు. అది నువ్వు కొనుక్కుని మనం టేస్ట్ చేసి టైం స్పెండ్ చేస్తూ లొకేషన్లో సోకిన్ అవుతూ అందరూ అట్లా చేస్తూ ఉంటారు. ఈ లొకేషన్లో ఆగాను, చాలా బాగుంది వ్యూస్. ఇక్కడ అదిరిపోయింది. ఆరెంజ్ ఆస్ట్రేలియాస్ కలర్ఫుల్ సిటీ అంటది. ఎందుకో అనిపిస్తుంది ఇప్పుడు కలర్ఫుల్ సిటీ అని. ఇలా ప్రశాంతంగా రోజు వాకింగ్ చేస్తే ఈ ఏరియాలో చాలా బాగుంటుంది అనుకుంటా. బాగుంది, అదిరిపోయిందిగా. కలర్ఫుల్గా ఉంది. ఆరెంజ్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఆరెంజ్ లీవ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఆరెంజ్ లీవ్స్ మొత్తం అన్ని ట్రీస్ అన్నీ ఆరెంజ్, కొంచెం రెడ్, అందుకనే ఆరెంజ్ అని పేరు పెట్టారనుకుంటా. ఆస్ట్రేలియాస్ కలర్ఫుల్ సిటీ అంటది. చాలా బాగుంది, గోల్డ్ కలర్లో అన్నీ అదిరిపోయింది. చాలా నచ్చింది నాకైతే ఇది.